నమస్తే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆయన చూస్తే కొంత భయం పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నటువంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. కల్వకుంట్ల తారక రామారావు అన్నీ తానే అని చెప్పేసి మరి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రెస్ మీట్లలో కూడా తానే లీడ్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రశేఖరరావు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. చంద్రశేఖరరావు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడతలేదు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనపడతలేదు. ఒకటి రెండు చోట్ల కనపడ్డప్పటికీ కూడా అడపాదడపగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రమే. కానీ ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, మరో పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమే కావచ్చు, భూ కుంభకోణాలే కావచ్చు, వీటన్నిటిపైనే గాక పార్టీ మారుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు నిలబెడితే కొంతమంది వాళ్ళు కూడా పార్టీకి దూరం అవ్వడం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలోకి వెళ్ళి వీడినటువంటి నేపథ్యంలో కానీ ఎమ్మెల్యేలు దూరం అవుతున్నటువంటి సందర్భంలో కానీ కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. కేసీఆర్ పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. కానీ అన్నీ తానే చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి రాజుగా నేనే ఉండాలని చెప్పేసి కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే అన్నిటిని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఈ దశలోనే ఒక పక్కన దానం నాగేందర్ పార్టీకి దూరం అయిపోయాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. మరో పక్కన స్టేషన్ కనుపూర్ నుంచి కడియం శ్రీహరి దూరం అయిపోవడం, ఇద్దరు సిట్టింగు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవ్వడం పట్ల కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే పెద్దగా ఎక్కడ కూడా కేర్ తీసుకున్నటువంటి పరిస్థితి జనాలకు తెలియకుండా కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. కానీ ఇంకో ఉద్దేశం ఏంటిదంటే కల్వకుంట్ల తారక రామారావు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏమని? కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూసినట్టయితే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలో గెలిచినటువంటి 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది 119 నియోజకవర్గాల్లో. ఒకరు దురదృష్టవశాత్తు ఒకరు చనిపోవడం జరిగింది, ఇద్దరు పార్టీ మారిపోవడం జరిగింది. ఉన్నటువంటి 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 36 మంది ఎమ్మెల్యేలకి మరి గేట్లు ఓపెన్ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే చెప్పిండో మరి అప్పటి నుంచి చాలామంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పార్టీ మారబోతా ఉన్నారన్నటువంటి ఊహాగానాలు తెర మీదకి వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడు దూరం అవుతారో అన్నటువంటి భయం కేటీఆర్కు పట్టుకుంది. ఇదే సందర్భంలో నిన్న కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే ఉంటే ఒకవేళ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వీళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోపోతా ఉన్నాం. రానున్నటువంటి 3 రోజులలో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది, స్టేషన్ గన్పూర్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది. ఏదైతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటేయడం జరిగింది, వీళ్ళు పార్టీ మారకుండా ఎట్లా వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు అవుతారు, వీళ్ళపైన యాక్షన్ తీసుకోబోతా ఉన్నాం. దీనికి వారం రోజుల లోపల స్పీకర్ స్పందించాలి, స్పందించినట్టయితే మేము కోర్టును ఆశ్రయిస్తాం, లీగల్గా మేము ఫైట్ చేస్తాం. గతంలో ఉన్నటువంటి ఆర్డర్స్ని జత చేసి రానున్నటువంటి రోజులలో ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలు ఏవైతే ఉన్నాయో గన్పూర్ కానీ ఖైరతాబాద్లో కానీ ఈ 2 చోట్ల మళ్ళీ ఒకసారి ఉప ఎన్నిక పెట్టాలని చెప్పేసి మేము కోరుతాం. దానికి ఖచ్చితంగా కూడా అమలు అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా కల్వకుంట్ల తారక రామారావు మిగిలినటువంటి 36 మంది ఎమ్మెల్యేలు బెదిరించేటువంటి కార్యక్రమం ముంగట వేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు బెదిరియడం జరుగుతూ ఉంది? గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిఎల్పిని మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది. మరి అప్పుడు లేనటువంటి ఇట్లాంటి సంబంధించినటువంటి ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తిస్తుంది అంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఒకవేళ కనుక ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటిదంటే ఒకవేళ కనుక ఈ 2 చోట్ల ఉప ఎన్నిక కనుక పెట్టినట్టయితే ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోతారో గెలుస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి 36 మంది ఎమ్మెల్యేలు ఏమనుకోవాలంటే ఒకవేళ మేము పార్టీ మారితే మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాం అనుకో, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మాకు టికెట్ ఇస్తే మేము గెలుస్తామో లేవో, ఒకవేళ ఏదో నయానో భయానో సచ్చో బతుకో ఇక్కడ ఇదే పార్టీలో ఉంటే ఎమ్మెల్యేగానైనా కానీ ఒక 4.5 సంవత్సరాల పాటు కొనసాగుతాం కదా అన్నటువంటి ఉద్దేశం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉంటుంది. అంతేకాకుండా ఇన్ని రోజుల పార్టీ కోసం కష్టపడడం, పార్టీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ కోసం
పని చేయడమే కాకుండా ఖర్చు పెట్టుకోవడం జరిగింది, గెలవడం జరిగింది. ఇప్పుడు ఉన్న బలంగా మేము కాంగ్రెస్ పార్టీ వైపు పోతే ఒకవేళ కనుక మళ్ళీ ఉప ఎన్నిక వస్తే మేము గెలుస్తామో లేదో అన్నటువంటి ఒక భయాన్ని కల్వకుంట్ల తారక రామారావు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇప్పుడు పార్టీలో నుండి బయటకు వెళ్ళాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలకు కల్వకుంట్ల తారక రామారావు చెక్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అంటే ఒక 3 నెలల తర్వాత కల్వకుంట్ల తారక రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఒక 3 నెలల తర్వాత ఎన్నికలు పెడదామని చెప్పిండు. ఇక్కడ స్టేషన్ గన్పూర్ కానీ ఖైరతాబాద్ కానీ ఈ 3 నెలల తర్వాత ఒకవేళ కనుక అక్కడ ఉప ఎన్నిక కనుక రాకపోయినట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి మిత్రపక్షంతో పాటు 65 సీట్లను సాధించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో 2 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు పోయి కలవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద డోకా అయితే ఏమీ లేదు. ఒక పక్కన బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటుంది, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం కూలిపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందిని తీసుకొని ఏక్నాథ్ షిండే అవతారం ఎత్తి ఆయన బీజేపీ పార్టీ వైపు వెళ్తా ఉన్నాడని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని వ్యాఖ్యలు ఒక పక్కన ఏది ఉంటే ఇప్పుడున్నటువంటి మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి భయం ఏంటిదంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం చతికిల పడిపోయినాం, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం మనం 100-110 సీట్లు వస్తాయని చెప్పేసి ఏ గఫాలు అయితే చెప్పినామో ఏ ఫోన్ ట్యాపింగ్ చేసినా, ఎంతమందిని బెదిరించినా, ఎంతమందిని పార్టీలోకి లాక్కున్నా, ఎంతమందికి పార్టీ కండువలు కప్పినప్పుడు కూడా పార్టీలోకి గెలవనటువంటి పరిస్థితి కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అన్ని సంబంధించినటువంటి అంశాలు కల్వకుంట్ల ఫ్యామిలీకి మరి ఒక ఉరితాళ్ళుగా బిగించినాయి. ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి అంశంతో పాటు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం, భూ కుంభకోణాలు, ఈ 4 అంశాలు కల్వకుంట్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయినాయి అన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక పక్కన 2 సీట్లకు వస్తే అసలు 1 సీటు కూడా వస్తుందో లేదో అన్నటువంటి డైలామాలో కేసీఆర్ ఉన్నాడు. ఉన్నటువంటి ఓ మెదకుల్లో మల్కాజ్గిరిలో గెలిచేటువంటి అవకాశం ఉండే కానీ ఇప్పుడున్నటువంటి ఈ 4 ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో ఈ అంశాలతోటి ఎక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. 0 నుంచి 1 ఏదో 1 సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. గెలిస్తే ఏమైనా 1 సీటు గిట్లా వస్తుందేమో తెలియదు కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణలో ఆగమైపోతున్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి కష్టంగానే మారిపోయింది. ఎందుకంటే రంగంలోకి కేసీఆర్ రావట్లేదు. కేసీఆర్ మాట్లాడినా కానీ ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ జనాలంతా లేరు. ఈయన చేసినటువంటి పర్యటనలు ఏవైనా కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలకు తప్పించి ప్రజలకు ఉపయోగపడేలాగా లేవు అనేది ప్రజలకు ఒక భావనగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని నిలదీసేటువంటి అర్హత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదు అన్నటువంటి బలంగా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఒక పక్కన ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో తనకు ఎట్లాంటి సంబంధం లేదనేది సమర్థించుకునేటువంటి ప్రయత్నం నిన్న కేటీఆర్ చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తాం, మేము మళ్ళీ ఉప ఎన్నిక వెళ్తామని చెప్పేసి ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రైతులను సమర్థించాలి, రైతులకి మేమేదో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నది. రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది, నువ్వు మొగడు అయితే 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పడంతో పాటు మొన్న జరిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చి ఏదైతే దేవురుప్పల మండలంలో పంటలను పరిశీలించడానికి ఎండిన పంటలు పరిశీలించడానికి పోయాడు, అదంతా కూడా కేవలం నాటకం కోసం మాత్రమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే అక్కడ ఏదో తిమ్మిని బమ్మిని చేసేటువంటి ప్రయత్నం చేసిందనేది ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పెద్ద కష్టంగా మారిపోయింది. వాళ్ళను కాపాడుకోవాలంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి. భయభ్రాంతులకు గురి చేయడం అంటే గతంలో వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉందో ఆ కాన్స్టిట్యూన్స్లో వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిళ్ళు, ప్రత్యేకంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినటువంటిగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం తీసుకున్నారు, వాళ్ళకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని పైసలు పంపిళ్ళు, అంత సంబంధించిన సమాచారం కేటీఆర్ దగ్గర ఉంటుంది. రెండో అంశం, మళ్ళీ వాళ్ళు ఒకవేళ కనుక వేరే పార్టీలోకి కనుక వెళ్ళినట్టయితే మీరు ఆ పార్టీలో మీరు గెలవలేరు, ఒకవేళ కనుక గెలిచేటువంటి పరిస్థితి కూడా తీసుకురాము, మీరు దాంట్లోకి పోయినట్టయితే మీ మీద అర్హత వేటు ఖచ్చితంగా ఇస్తాం, మళ్ళీ ఉప ఎన్నిక పోవాలి, మళ్ళీ జేబులకు వెళ్ళి డబ్బులు పెట్టుకొని మళ్ళీ మీరు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గెలుస్తారా లేదో తెలియదు. కాదంటే ఇప్పుడు ఉన్నటువంటి 4.5 ఏళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగాలి.
ఈ రోజు కనుక మళ్ళీ పార్టీ మారినట్టయితుంటే రేపు కడియం శ్రీహరికి పట్టినటువంటి గతి, దానం నాగేందర్కు పట్టినటువంటి గతి మీకు ఎదురవుతుంది. రానున్నటువంటి రోజులలో మీకు ఉప ఎన్నిక మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో తప్పదు అన్నటువంటి ఒక బెదిరించేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో ఎంత చిందరావందరంగా అయిపోతుంది. కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చిండు భారత రాష్ట్ర సమితిగా. ఈ భారత రాష్ట్ర సమితిగా ఉంటుందా లేకపోతే అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటుందా? అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏమైనా పార్టీలు మారుతారా? అసలు పార్టీ మొత్తమే భూస్థాపితం అయిపోతుందా లేదా అనేది మనం చూడాలి. దాంట్లో ఉన్నటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తలోదారి ఎత్తుకునేందుకు సిద్ధమవుతా ఉన్నారు. కొందరేమో బీజేపీ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు, కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం వాళ్ళని ఆపడం మాత్రం కష్టంగానే మారిపోయింది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి కేటీఆర్ పెట్టేటువంటి భయం చూసినట్టయితే అబ్బో మనకెందుకులే, ఇప్పుడు పార్టీ మారి మనం చేసేటువంటి వ్యవహారం ఏముంటుంది, ఏదో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీతోటి మరి సయోధ్యగా ఉంటే సరిపోతుంది కదా, రానున్నటువంటి రోజులలో చూద్దాం అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక భావనకి కేటీఆర్ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డితో దరిదాపుగా చాలామంది కూడా ములాఖాత్ కావడం జరిగింది. చాలామంది కూడా పార్టీలోకి వస్తామని చెప్పేసి నేరుగా కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్ని రోజుల పాటు చేరికల పైన దృష్టి సారించినటువంటి రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే 15-20 రోజుల క్రితం కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసి గేట్లను ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి, కాబట్టి వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్లమెంటు ఎన్నికల కంటే ముందే పోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు భావించినప్పటికీ కూడా కొంత అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కల్వకుంట్ల తారక రామారావు. ఇది కల్వకుంట్ల తారక రామారావు ఎమ్మెల్యేల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.